డిగ్రీలు చదివి ఇంజనీరింగ్లు చేసి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారా? ఏ కోర్సు ఏ స్కిల్ నేర్చుకుంటే త్వరగా ఉద్యోగం వస్తుందని ఆలోచిస్తున్నారా? మీ సందేహాలకు సమాధానమే మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్స్. ఈ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్చుకుంటే 6 నెలల్లో ఉద్యోగం రావడం గ్యారంటీ. మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్చుకోవడానికి ఉండాల్సిన బ్యాక్గ్రౌండ్ ఏంటి? మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు ఫ్రెషర్స్ నేర్చుకుంటే జాబ్స్ వస్తాయా? ఈ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సును ఎన్ని రోజుల్లో నేర్చుకోవచ్చు? మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్చుకుంటే ఏ కంపెనీల్లో ఉద్యోగాలు వస్తాయి? మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్చుకోవడానికి ఎంత సమయం పడుతుంది? మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్పించడానికి హైదరాబాద్ లో ఉన్న బెస్ట్ కోచింగ్ సెంటర్ ఏంటి? మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ కోర్సు నేర్పించడానికి 10 ఏళ్లకు పైగా అనుభవం ఉండి అనేక మందికి జాబ్స్ ప్లేస్మెంట్ ఇప్పించిన రికార్డు ఉన్న ఇన్స్టిట్యూషన్ కోసం చూస్తున్నారా? అయితే ఈ వీడియోని చివరి వరకు చూసేయండి. చివరిలో మీకు ఒక బంపర్ ఆఫర్ కూడా ఉంది. అది తెలియాలంటే వీడియోని స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడాల్సిందే. హలో కృష్ణారెడ్డి గారు. హాయ్. సో మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కి ఎలాంటి కెరీర్ అవకాశాలు ఉన్నాయి? సో ఇప్పుడు మార్కెట్ మొత్తం మల్టీ క్లౌడ్ ఉంది. ఇంతకుముందు సింగిల్ క్లౌడ్ ఉండేది. సో ఇప్పుడు అందరూ మల్టీ క్లౌడ్కి వెళ్తున్నారు కాబట్టి ఎస్ డెఫినెట్లీ మల్టీ క్లౌడ్ నేర్చుకున్న వాళ్ళకి లైక్ సింగిల్ క్లౌడ్ అడ్మిన్ పొజిషన్స్ ఉన్నా సరే, మల్టీ క్లౌడ్ అడ్మిన్ పొజిషన్స్ ఉన్నా సరే, లైక్ అజూర్ అడ్మిన్, AWS అడ్మిన్, మల్టీ క్లౌడ్ అడ్మిన్, డెవాప్స్ ఇంజనీర్, డెవసెకాప్స్ ఇంజనీర్స్, క్లౌడ్ సెక్యూరిటీ, SRE ఇలాంటి రోల్స్ అన్నీ వస్తుంటాయి. ఓకే, అంటే ఫ్రెషర్స్కి, ఉద్యోగం లేని గ్రాడ్యుయేట్స్కి ఈ కోర్స్ తీసుకున్న తర్వాత ఐటీలో జాబ్ కొట్టచ్చా? సో చాలా మందికి ఒక మిత్ ఉంది ఏంటంటే ఫ్రెషర్స్కి అసలు జాబ్స్ రావు క్లౌడ్ అండ్ డెవసెకాప్స్లా అనుకున్నారు. బట్ అలా కాదు, ఫ్రెషర్స్కి చాలా డిమాండ్ ఉంది ఈ కోర్స్లో. సో ఇప్పుడు మొత్తం యాజ్ అ సెట్ మల్టీ క్లౌడ్ మొత్తం మార్కెట్లో చాలా మంది చాలా కంపెనీస్ యూస్ చేస్తున్నాయి కాబట్టి ఫ్రెషర్స్ ప్లేస్ ఎ మేజర్ రోల్. ఓకే, బేస్డ్ ఆన్ ద ఫ్రెషర్స్ రైట్, వాళ్ళ కాస్ట్ కటింగ్ అవ్వచ్చు, ఫ్రెషర్స్తోనే అవుతాయి కాబట్టి ఫ్రెషర్స్కి చాలా స్కోప్ ఉంది కోర్స్లో. అంటే డెవాప్స్తో పాటు సెక్యూరిటీ కూడా నేర్చుకోవాలంటున్నారు. అది ఎందుకు అంత కీలకమైంది అంటారు? సో ఇన్ ఎవ్రీ అప్లికేషన్ సెక్యూరిటీ ప్లేస్ ఎ మేజర్ రోల్, రైట్? సో ఇంతకుముందు ఓన్లీ డెవాప్స్ ఉండేది, ఇప్పుడు డెవాప్స్లోనే షిఫ్ట్ లెఫ్ట్ సెక్యూరిటీ స్టార్ట్ అయ్యింది. సో సెక్యూరిటీ కూడా కంపల్సరీగా యాడ్ అయిపోతుంది. సో మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ ఉన్న అంటే ఆ స్కిల్స్ ఉన్న వాళ్ళని ఎలాంటి కంపెనీస్ హైర్ చేసుకుంటాయి? సో మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ ఉన్న ట్రైనర్ లైక్ టాప్ కంపెనీస్ లైక్ ఇన్ఫోసిస్ అవ్వచ్చు, అమెజాన్ అవ్వచ్చు. ఇప్పుడు సో అమెజాన్ స్టార్టెడ్ మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్, అది ఇంటర్ కనెక్టివిటీ విత్ గూగుల్ క్లౌడ్ అవ్వచ్చు, అజూర్ క్లౌడ్ అవ్వచ్చు కూడా ఇస్తున్నాయి. సో అలాంటి కంపెనీస్ కూడా ఏంటంటే మల్టీ క్లౌడ్ ఇంజనీర్సే వెతుకుతున్నాయి కాబట్టి డెఫినెట్లీ టాప్ కంపెనీస్ నుండి స్టార్ట్అప్ కంపెనీస్ వరకు అందరూ ఈ డెవసెకాప్స్ ఇంజనీర్ విత్ మల్టీ క్లౌడ్ అనేది చాలా డిమాండ్ ఉంది మార్కెట్లో. ఓకే, సో దీస్ కంపెనీస్ ఆర్ హైరింగ్. ఈ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్లో ఎలాంటి స్కిల్స్ అవసరం అవుతాయి? సో జనరల్గా మల్టీ క్లౌడ్ అంటేనే కాంబినేషన్ ఆఫ్ 2 or more క్లౌడ్స్. ఓకే, సో మేజర్గా అజూర్, AWS, ఈ మధ్య GCP కూడా కొంచెం స్లోగా వస్తున్నాయి. సో డెఫినెట్గా మల్టీ క్లౌడ్ ఎన్విరాన్మెంట్ నేర్చుకోవాలనుకుంటే కంపల్సరీగా 3 క్లౌడ్స్ మ్యాండేటరీగా కావాలి. ఓకే, ఇంతకుముందు సింగిల్ క్లౌడ్లో చాలా మంది అప్లికేషన్స్ డిప్లాయ్ చేసేవాళ్ళు. ఇప్పుడు సింగిల్ క్లౌడ్ నుండి అందరు మల్టీ క్లౌడ్ మోతున్నారు కాబట్టి ఈ టెక్నాలజీస్ క్లౌడ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ 3 క్లౌడ్స్ నేర్చుకుంటే ఈజీగా అవకాశాలు వస్తాయి. ఈ మధ్య క్లౌడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్న క్యాండిడేట్స్ని కంపెనీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నాయి. దానికి రీజన్స్ ఏంటండి? సో జనరల్గా చెప్తున్నా, కంపెనీస్ బిజినెస్ నడిపేది అప్లికేషన్స్ ఎంత సెక్యూర్గా ఉంటే అంత బెనిఫిట్ ఉంటుంది. మరోవర్స్ అప్లికేషన్ ఎంత ఫాస్ట్గా డిప్లాయ్ చేస్తేనే ఉంటుంది. సో డెఫినెట్గా డెవాప్స్ అనేది ఫర్ ద ఫాస్టర్ డిప్లాయ్మెంట్స్ గురించి, సెక్యూరిటీ అనేది ఆ పైప్లైన్స్ మొత్తం సెక్యూర్గా ఉంచడానికి డెవసెకాప్స్ అనేది ఇంజనీర్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇన్ ఎనీ కంపెనీ. ఈ ఫీల్డ్లో కెరియర్ గ్రోత్ అనేది ఎలా ఉంటుంది? సో జనరల్గా చూసుకుంటే జూనియర్ డెవాప్స్ ఇంజనీర్ నుండి సీనియర్ డెవాప్స్ ఇంజనీర్, కన్సల్టెంట్, సీనియర్ డెవాప్స్ ఆర్కిటెక్ట్, ఇలా చాలా పొజిషన్స్ ఉంటాయి. ఓకే, 3 to 5 yearsలో డెవసెకాప్స్ ఇంజనీర్ ఏ స్థాయిలో ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? సో జనరల్గా మనం కెరియర్ స్టార్టింగ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి మినిమం ఆన్ అన్ యావరేజ్ 4 to 4.5 lakhs ఈజీగా వస్తాయి. అట్ ద సేమ్ టైం 5 years తర్వాత మినిమం అరౌండ్ 20 to 20+ lakhs శాలరీ ఈజీగా వస్తుంది. ఓకే, సో ఫ్యూచర్లో క్లౌడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది ఎంత సేఫ్ అండి? క్లౌడ్ ప్లస్ సెక్యూరిటీ అనేది చాలా సేఫ్. ఎందుకంటే యాజ్ అ సైడ్ ఇంతకుముందు చెప్పినట్టు ఎస్, మొత్తం మార్కెట్లో అన్ని అప్లికేషన్స్ క్లౌడ్లోనే డిప్లాయ్ అవుతున్నాయి. ఆ క్లౌడ్లో సెక్యూరిటీ మెయింటైన్ చేయాలి కాబట్టి డెవసెకాప్స్ ఇంజనీర్ ఈజ్ రిక్వైర్డ్. సో ఇది సేఫెస్ట్ టెక్నాలజీ అని చెప్పుకోవచ్చు ఇప్పుడున్న సిచ్యువేషన్. సో ఒక ఫ్రెషర్ మల్టీ క్లౌడ్ డెవసెకాప్స్ నేర్చుకున్నాడు, స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది? సో ఫ్రెషర్కి మినిమం ఆన్ అన్ యావరేజ్ 4 to 4.5 LPA ఈజీగా వస్తుంది. ఓకే, యా.
సో సెక్యూరిటీ స్కిల్స్ ఉన్న వాళ్ళకి శాలరీలో ఏమైనా తేడా ఉండే ఛాన్స్ ఉందా? జనరల్గా ఒక 1 lakh రేంజ్ అక్కడిక్కడ ఉంటుంది. బట్ జనరల్గా వచ్చేసి స్టార్టింగ్ అనేది ఫ్రెషర్స్ అనే వారికి ఏంటంటే జనరల్గా కంపెనీలో స్టార్ట్ అవ్వాలనే ఎంతూజియాజంతోనే ఉంటాడు కాబట్టి హీ విల్ స్టిక్ ఆన్ విత్ ద వాట్ ఎవర్ ద సాలరీస్ దే గివ్ బై ద కంపెనీ. బట్ కంపెనీస్ ఆర్ ఎక్స్పెక్టింగ్, దే ఆర్ ట్రైంగ్ టు గివ్ మోర్ యాక్చువల్లీ. డెవ్సెకాప్స్లో స్టార్టింగ్ శాలరీతో కంపేర్ చేసుకుంటే శాలరీస్ అనేవి తొందరగా హైక్ అవుతూ ఉంటాయి. దానికి రీజన్స్ ఏంటండి? యాజ్ అ సార్ సెక్యూరిటీ మెయిన్ ఆస్పెక్ట్ ఉంటుంది ప్రతి కంపెనీలో. సెక్యూరిటీతో పాటు మీరు డిప్లాయ్మెంట్స్ కూడా చేస్తున్నారు కాబట్టి సో 2 persons ఒకటేసారి చేస్తున్నాం మనం. సో అప్లికేషన్ ఎంత సెక్యూర్గా ఉంటే అంత బిజినెస్ గ్రోత్ ఉంటుంది వాళ్ళకు కూడా. సో ఈ పర్స్పెక్టివ్ ఏంటంటే వాళ్ళ సాలరీస్ చాలా హైక్ ఉంటాయి. అండ్ మోర్ ఎవర్ ఇప్పుడు డెవాప్స్ మొత్తం డెవ్సెకాప్స్ అని చెప్పుకోవచ్చు. ఆ సెక్యూరిటీ కూడా డెవాప్స్లోనే యాడ్ అయిపోయింది ఇప్పుడు. సో అంటే వీక్యూబ్ నుంచి ఎవరైనా కోర్స్ తీసుకున్న స్టూడెంట్ ఇక్కడ ప్లేస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉన్నారా? సో మీరు చూసుకుంటే మెకానికల్ స్టూడెంట్ అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ చాలా మంది హయ్యర్ పొజిషన్స్ ఉన్నారు. వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ జయంత్ అని ఒక అబ్బాయి ఉన్నాడు. హీఈస్ అ కెరియర్ గ్యాప్ స్టూడెంట్. ఓకే, బట్ హీ వాజ్ అ డెడికేటెడ్ పర్సన్. డైరెక్ట్గా ఆయనకు 24 lakhs వరకు ప్యాకేజ్ వచ్చింది మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్లో. ఓకే, సో మీరు వీక్యూబ్ నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి ఇప్పటి వరకు ట్రైన్ చేశారండి? నేను ఇక్కడ లాస్ట్ 2.5 years నుంచి ఉన్నాను ఈ వీక్యూబ్లో. సో నియర్ అబౌట్ 2000+ స్టూడెంట్స్ని ట్రైన్ చేశాం. అండ్ మోర్ దర్ 50 to 60% దే ఆర్ ప్లేస్డ్. మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ యొక్క ట్రైనింగ్ మాడ్యూల్ ఎలా ఉంటుందండి ఇక్కడ వీక్యూబ్లో? సో మల్టీ క్లౌడ్ ట్రైనింగ్ మాడ్యూల్ ఎలా ఉంటుందంటే క్లౌడ్తో పాటు డెవాప్స్ నేర్పిస్తాం. క్లౌడ్లో అజూర్, AWS, GCPతో పాటు డెవాప్స్లో డాకర్, క్యూబర్నెటిస్ మోస్ట్ డిమాండెడ్ టూల్స్తో పాటు సెక్యూరిటీ టూల్స్ కూడా దీంట్లో యాడ్ చేసి చెప్తాం. ఓకే, సో కోర్స్ యొక్క డ్యూరేషన్ ఎంతవరకు ఉంటుందండి? కోర్స్ డ్యూరేషన్ జనరల్గా వచ్చేసరికి 5 months వరకు ఉంటుంది. ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ బట్ విల్ కవర్ ఇన్ ద వీకెండ్స్. సో ఎందుకంటే లాంగర్ పీరియడ్ 6 to 7 months అంటే ఏ స్టూడెంట్ అన్ని రోజులు ఉండలేరు కాబట్టి ఎస్ డెఫినెట్గా విల్ బి కవరింగ్ ఇన్ ద వీకెండ్స్ యాజ్ వెల్. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు ఉంటాయా? ఇందులో ఓన్లీ ఆఫ్లైన్ ఉంటుందా? లేదు, మన దగ్గర బోత్ ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ఇద్దరికి ప్యారలల్గా లైవ్ సెషన్స్ జరుగుతూ ఉంటాయి. అంటే స్టూడెంట్స్కి ఇక్కడ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కానీ సెక్యూరిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవి ఎలా ఉంటాయండి? జనరలీ ఐఎమ్ ఏ టెక్ గై. సో ఐ బీన్ వర్కింగ్ ఫ్రమ్ లాస్ట్ 23 years కాబట్టి అక్కడ ఉన్న ప్రాజెక్ట్సే ఇలా డమ్మీ ప్రాజెక్ట్స్ చేపించి స్టూడెంట్స్తోని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేపిస్తూ ఉంటాం. సో మోస్ట్లీ వీల్ అసైన్ ద ప్రాజెక్ట్స్ సో దట్ దే విల్ బి గెటింగ్ రియల్ ఎక్స్పోజర్ ఆన్ ద ప్రాజెక్ట్స్. ఓకే, ఇఫ్ ఇన్ కేస్ ఈ కోర్స్ చేశారు రియల్ టైమ్గా జాబ్ కొట్టడానికి అంటే రియల్ టైమ్ కంపెనీస్ హైర్ చేసుకోవడానికి ఇది ఎలా ఉపయోగపడుతుంది? యాజ్ అ సెడ్ ఇంతకుముందు చాలామంది ఏంటంటే రియల్ టైమ్ ప్రాజెక్ట్సే కావాలి. ఇప్పుడు ఒక ఫ్రెషర్స్కి ఇంతకుముందు లాగా డెఫినేషన్స్ అడగట్లేదు. దే ఆర్ థింకింగ్ ఆఫ్ ద లాజికల్ థింకింగ్ ఎలా ఉంటుందని తెలియాలి. సో ఎప్పుడైతే ఈ ప్రాజెక్ట్స్ మీద చాలా గ్రిప్ ఉంటుందో దే విల్ బి గెటింగ్ రియల్ టైమ్ ఎక్స్పోజర్ వస్తుంది. ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ అవుతుంది ఈ ప్రాజెక్ట్స్లో అని అన్నీ తెలుస్తాయి కాబట్టి వాళ్ళు ఈజీగా క్రాక్ చేసుకోవచ్చు ఇంటర్వ్యూస్. సో డెవ్సెకాప్స్ ఒక స్టూడెంట్స్ చూస్ చేసుకున్నాడు, జాబ్ అసిస్టెన్స్ గురించి ఇక్కడ ఎలా ట్రైన్ చేస్తారు వాళ్ళని? జనరల్గా ఫస్ట్ యాజ్ అ టెక్నికల్గా ఏంటంటే నేను రెజ్యూమ్ అనేది టెక్నికల్ పర్స్పెక్టివ్ చాలా తరోగా చూస్తాం. అండ్ జేడీ పర్స్పెక్టివ్ జనరల్లీ వెన్ ఎవర్ వీ గెట్ ఎ రిక్వైర్మెంట్ బేస్డ్ ఆన్ దట్ ఆ జేడీ ప్రకారంగా టెక్నికల్గా రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తాం. అలానే వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ప్లేస్మెంట్ టీమ్. సో వాళ్ళు HR రెజ్యూమ్స్ అవ్వచ్చు, లింక్డ్ఇన్ అవ్వచ్చు, ఇవన్నీ చేసేసి విల్ బి అసిస్టింగ్ టు ద స్టూడెంట్స్. ఓకే, వాట్ అబౌట్ మాక్ ఇంటర్వ్యూస్ అండ్ ఇంటర్వ్యూ కాల్స్ అండ్ ఆల్? అది డెఫినెట్గా ఎవ్రీ 15 daysకి మాక్ ఇంటర్వ్యూస్ కంటిన్యూ అవుతాయి. ఎందుకంటే మాక్ ఇంటర్వ్యూస్ గేమ్ చేంజర్ జనరల్గా చెప్పాలంటే. సో ఇంతవరకు స్టూడెంట్స్ పేపర్ పెన్ రాసేవాళ్ళు. ఇప్పుడు మార్కెట్లో వెళ్ళాలంటే జాబ్ కొట్టాలంటే కంపల్సరీ దే హ్యావ్ టు క్లారిటీగా చెప్తేనే వాళ్ళు జాబ్స్ వస్తుంది. ఆ విధంగా కూడా మేము ట్రైన్ చేస్తాం. ఎలా చెప్పాలి, ఎలా మాట్లాడాలి, ఎలా థింక్ చేసి మాట్లాడాలి, ఎవ్రీథింగ్ సబ్జెక్ట్ వైజ్గా అవ్వచ్చు, HR పర్స్పెక్టివ్ అవ్వచ్చు, క్లారిటీగా మేము వాళ్ళకి ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటాం. వన్స్ ఇక్కడ కోర్స్ పూర్తయింది ఎన్ని రోజుల్లో వాళ్ళని ఇంటర్వ్యూస్కి పంపిస్తారు? జనరల్గా ఐసే క్లౌడ్ అండ్ డెవాప్స్ అవ్వగానే ఇమీడియట్గా విల్ స్టార్ట్. మినిమం ఒక 2 monthsలో మేము ఇంకా వాళ్ళ రెజ్యూమ్ అనేది మార్కెటింగ్ చేస్తుంటాం. మీన్ వైల్ మేము మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాం కాబట్టి క్వాలిటీ ప్రొఫైల్స్ పక్కన పెట్టేసి విల్ స్టార్ట్ మార్కెటింగ్ దేర్ రెజ్యూమెస్. ఓకే, అంటే ఇప్పుడు స్టూడెంట్కి జాబ్ వచ్చేంత వరకు వీక్యూబ్ కానీ మీరు కానీ ఎలా సపోర్ట్ చేస్తారు? జనరల్గా ఏంటంటే ఆల్మోస్ట్ 4 to 4.5 monthsలో 50 to 60% డెడికేటెడ్ స్టూడెంట్స్కి జాబ్స్ వచ్చేస్తాయి. రాని వాళ్ళకి ఏంటంటే అగైన్ విల్ టేక్ ద రివిజన్ క్లాసెస్. ఎవరైతే లాగింగ్లో ఉన్నారో ఆ రివిజన్ క్లాసెస్ తీసుకుంటాం. సపరేట్ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామే పెట్టాం. దాంట్లో ఏంటంటే కొంచెం డల్ ఉన్న స్టూడెంట్స్ అవ్వచ్చు, కొంచెం ఎంతూజియాస్టిక్ స్టూడెంట్స్ వాళ్ళు కూర్చోబెట్టి ఓన్లీ జాబ్ ఓరియంటెడ్ ప్రోగ్రామే మేము స్టార్ట్ చేస్తున్నాం. సో దట్ వాళ్ళకి ఏంటంటే రిపీటెడ్గా అవి మీదనే వర్క్ చేస్తుంటారు కాబట్టి ఈజీగా ఇంటర్వ్యూస్ క్రాక్ చేయొచ్చు. అంటే మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్లో అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి యాజ్ ఎ ట్రైనర్గా మీకు ఎంత ఎక్స్పీరియన్స్ ఉందండి? జనరల్గా నాకు టోటల్ 23 years ఎక్స్పీరియన్స్. 23 years ఎక్స్పీరియన్స్ ఉంది. వేరియస్ టెక్నాలజీస్ వర్క్ చేశాను. క్లౌడ్ అండ్ డెవాప్స్ వచ్చేసరికి ఒక 11 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ బేస్ పరంగా ఐ బిన్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ ఫ్రమ్ లాస్ట్ 7 years యాజ్ వెల్. సో ఆ ఎక్స్పీరియన్స్ బట్టి, ఆ టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ బట్టి ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అది ఒక లేమ్యాన్ కూడా ఈజీగా అర్థమయ్యేటట్టే చేస్తాను. ఎందుకంటే చాలా మంది నాన్ IT నుండి వస్తారు కాబట్టి వీ హ్యావ్ టు టెల్ దెమ్ వెరీ క్లియర్లీ. ఓకే, టెక్నికల్
బ్యాక్గ్రౌండ్లో కొంతమంది వీక్ ఉంటారు, అలాంటి స్టూడెంట్స్కి మీరు ఎలా సపోర్ట్ చేస్తారు? యాజ్ అ సెడ్ రైట్, చాలా లేమన్ లాంగ్వేజ్లోనే మాట్లాడతాను. జనరల్గా ఎంత ప్రొఫెషనల్గా మాట్లాడకుండా వాళ్ళకి అర్థమయ్యే విధంగానే విల్ బి టేకింగ్ స్టెప్ బై స్టెప్ తీసుకొని వెళ్తాం మేము. ఈ సెక్యూరిటీ కాన్సెప్ట్లు అనేవి కొంచెం క్రూషియల్ అండ్ కొంచెం నేర్చుకోవడానికి హార్డ్ ఉంటాయి. సింపుల్ గా మీరు ఎలా చెప్తారు? చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయండి, ఎందుకంటే మనం చేస్తున్న వర్కే దాని మీద కాబట్టి చాలా ఎగ్జాంపుల్స్గా ఈజీగా వేయగా చెప్తేనే ఈ మధ్య పిల్లలకు అర్థమవుతుంది. చాలా మంది మా దగ్గర వచ్చే వాళ్ళు ఏంటంటే నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తారు. దే హ్యావ్ టు బి కోప్ అప్ విత్ ఐటీ ఇండస్ట్రీ. లైక్ అలాంటి వాళ్ళకు సపరేట్ ఎగ్జాంపుల్స్ తీసేసుకొని విల్ బి ట్రైనింగ్ విత్ దెమ్. ఓకే, సో మల్టీ క్లౌడ్ డెవ్సెకాప్స్ యొక్క నెక్స్ట్ బ్యాచ్ వీక్యూబ్ లో ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? ఎవ్రీ 15 days మా క్లాసెస్ ఉంటాయి అండ్ ఎవ్రీ వీక్ కూడా డెమో క్లాసెస్ అవుతూ ఉంటాయి. సో కంటిన్యూస్గా రిపీటెడ్గా డెమో క్లాసెస్ అవుతుంటే ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ డెమో క్లాస్లో జాయిన్ అయ్యేసి వాళ్ళు స్లాట్ కూడా బుక్ సో చేసుకోవచ్చు. ఎవ్రీ మంత్ ఉంటుంది ఇలా? ఎవ్రీ మంత్ ఎవ్రీ 15 daysకి క్లాసెస్ స్టార్ట్ సో అవుతాయి. ఎవరెవరు జాయిన్ అవ్వచ్చు అండి? ఇంట్లో ఫ్రెషర్స్ కానీ లేకపోతే గ్రాడ్యుయేట్స్ కానీ, కెరియర్ గ్యాప్ ఉన్న వాళ్ళు మెయిన్ చాలా మంది కెరియర్ గ్యాప్ ఉంటుంది, వీళ్ళు కూడా జాయిన్ అవ్వచ్చు? డెఫినెట్లీ అండి, ఫ్రెషర్స్కి, నాన్ ఐటీ అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ అవ్వచ్చు, ఎవరైతే డొమైన్ స్విచ్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. మెయిన్లీ ఫోకసింగ్ ఆన్ కెరియర్ గ్యాప్. ఎందుకు కెరియర్ గ్యాప్ అంటే జనరల్గా ఈ సిచ్యువేషన్లో కోడింగ్ నేర్చుకొని ప్రోగ్రామింగ్ నేర్చుకొని వెళ్ళాలంటే వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. బట్ ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలనుకుంటే నాన్ కోడింగ్లో యాజ్ అ మల్టీ క్లౌడ్ అనేది డిమాండ్లో ఉంది కాబట్టి వాళ్ళు ఈజీగా ఐటీ ఇండస్ట్రీ చూస్ చేసుకుంటే మల్టీ క్లౌడ్ ఇస్ ద బెస్ట్ చాయిస్ ఫర్ దెమ్. ఓకే, ఈ వీడియో చూస్తున్న జాబ్లెస్ యూత్కి మీరు ఇచ్చే సందేశం ఏంటి? సో ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళు ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలనుకుంటే ఇప్పుడున్న డిమాండెడ్ కోర్స్ మల్టీ క్లౌడ్ కాబట్టి లెర్న్ విత్ ద మల్టీ క్లౌడ్ అండ్ ఎంటర్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ. సో ఈ వీడియో చూస్తున్న అందరికి చెప్తున్నాను, టైం వేస్ట్ చేయకుండా ఇమీడియట్గా జాయిన్ అవ్వండి. ఇమీడియట్గా జాయిన్ అవ్వాలని ఎందుకు చెప్తారండి? సో ఈ మధ్య ఏంటంటే కాంపిటీషన్ చాలా పెరిగిపోయింది. మనం ఎంత టైం వేస్ట్ చేస్తుందో అంత కెరియర్ గ్యాప్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది. అలా చేయకుండా యాజ్ అ సెట్ కోడింగ్ అనేది కొంచెం నాన్ ఐటీ వాళ్ళకి అవ్వచ్చు, కెరియర్ గ్యాప్ అవ్వచ్చు, చాలా కష్టం కాబట్టి ఐటీ ఇండస్ట్రీకి మూవ్ అవ్వాలనుకుంటే బెస్ట్ ఈజ్ మల్టీ క్లౌడ్ అని చెప్తున్నాను. ఓకే, సో ఇఫ్ ఇన్ కేస్ ఎవరైనా వీక్యూబ్లో జాయిన్ అవ్వాలి, మీ వీడియోస్ నచ్చి కానీ లేకపోతే మీరు చెప్పే విధానం నచ్చి కానీ ఈజీగా అర్థమవుతుందని, వాళ్ళు మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి? మా టీమ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉన్నాయి, మా వెబ్సైట్లో నుంచి కూడా లాగిన్ అవ్వచ్చు. దే కెన్ కాల్ అండ్ దే కెన్ గెట్ ఇన్ టచ్ విత్ అవర్ కౌన్సిలర్స్. నైస్ అండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.